ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. రైతులకు రుణమాఫీకి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులలో ఎవరెవరికి ఈ రుణమాఫీ వర్తిస్తుంది, ఎవరెవరికి ఎంత మొత్తంలో రుణమాఫీ అనేది వాళ్ళకి అంటే అప్లికేబుల్ అవుతుంది, ఎవరెవరికి రాదు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వచ్చాక నేరుగా ఒక్కొక్క రైతుకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సో హామీ ఇచ్చిన తర్వాత ఆ పథకాన్ని ఆయన సీఎం అయిన తర్వాత 3 లేదా 4 విడతల్లో కొంతమందికి అయితే రుణమాఫీ అమౌంట్స్ అయితే వేశారు. కొంతమందికి రుణమాఫీ అనేది ఇంకా క్లారిటీగా పడలేదు. సో ఇటువంటి పడకుండా ఆగిపోయినటువంటి రైతులందరికీ కూడా మరో ఊహించని శుభవార్త అయితే వచ్చింది. సో ఎవరైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లిస్తూ ఉంటారో అటువంటి రైతులందరినీ కూడా ఇప్పుడు గుర్తించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ పెండింగ్ ఉన్నటువంటి రుణమాఫీని అంతా కూడా క్లియర్ చేయడంతో పాటు కొత్తగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణమాఫీ డబ్బులను కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మనకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కాదండి, ఈసారి 1 లక్ష రూపాయల వరకు మాత్రమే వర్తించనుంది. ఈ 1 లక్ష రూపాయలు వచ్చేసి ఎవరెవరికి వస్తుందంటే సొంత భూమి కలిగి 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి రైతులకి మాత్రమే ఈ కొత్తగా అప్లై చేయబోతున్నటువంటి ఈ యొక్క 1 లక్ష రూపాయల రుణమాఫీ స్కీమ్ని అయితే వర్తింప చేయనున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం. అయితే ఈ పథకాలకు సంబంధించి ఖచ్చితంగా మనకు కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి. సో ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభవ అంటే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా ఎవరైతే ఈకేవైసీ పూర్తులు చేసుకున్నటువంటి రైతులు ఉంటారో, అలాగే పట్టాదారు పాస్బుక్కి వెబ్ ల్యాండింగ్ అయినటువంటి రైతులు ఉంటారో, సో ఆ డేటా ఆధారంగా ఈ రుణమాఫీ ప్రక్రియను అయితే మనకు స్టార్ట్ చేయబోతున్నారు. కేవలం 1 ఎకరాకి మాత్రమే, అంటే మనకు 1 ఎకరా నుంచి 5 ఎకరాలకు మాత్రమే 1 లక్ష రూపాయలు మాత్రమే చేస్తారు. కుటుంబంలో 1 రైతుకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించనుంది. కుటుంబంలో 2 లేక 3 రైతులున్నా కానీ ఆ కుటుంబం మొత్తానికి వర్తించకుండా ఆపేస్తారు. సో కుటుంబంలో 1 రైతు ఉంటే మాత్రమే ఈ స్కీమ్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు నెంబర్తో లింక్ అవ్వాలి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు నెంబర్తో ఎన్పిసి మ్యాపింగ్ అయితే ఉండాలి. ఇక మీకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి మీకు యాక్టివేషన్లో ఉండాలన్నమాట. అంటే భూమి రైతు పేరు మీద అయితే ఉండాలి. ఈ యొక్క డీటెయిల్స్ ప్రకారంగా మనం ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకుంటారో వారినే అర్హులుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు బీజేపీ గవర్నమెంట్స్ రూల్ చేస్తున్నటువంటి రాష్ట్రాలలో 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ ప్రక్రియ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగిపోయినటువంటి రుణమాఫీ డబ్బులు వేసేసి అనంతరం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియకి అయితే ఇప్పుడు సిద్ధమవబోతున్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.